హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. రాసి ఉసిరికాయ పండు మిర్చి రెండింటి కాంబినేషన్తో ఒక టేస్టీ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మనకు రైస్లోకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈ రెండింటి కాంబినేషన్లో ఒకసారి ఇలా పచ్చడిని ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 2-3 months వరకు స్టోర్ ఉంటుంది. సింపుల్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఎక్కువ పనేమీ ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా ఈ రాసి ఉసిరికాయ పండు మిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే ఒక 1/2 kg వరకు రాసి ఉసిరికాయలని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ఇవి ఆరిపోయేంత వరకు ఆరబెట్టేసుకోవాలి. అలాగే ఒక 1/2 kg రాసి ఉసిరికాయలకి ఒక 120 grams వరకు పండుమిర్చిని తీసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు. ఇలా ఈ క్వాంటిటీలో తీసుకుంటే కనుక మనకు పులుపు కారం అన్నీ కూడా సరిగ్గా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఎండుమిర్చికి ఈ ముచ్చుకలు తీసేసుకుని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత రాసి ఉసిరికాయలకు కూడా లోపల ఉన్న గింజలను తీసేసుకోవాలి. ఇలా మనం ఘాట్లు పెట్టుకుని ఈ రాసి ఉసిరికాయలను కట్ చేసుకుంటే ఈజీగా మనకు ముక్కలు ఊడొచ్చేస్తాయి. తర్వాత గింజలను మనం పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా రాసి ఉసిరికాయలు అన్నిటినీ కూడా మనం ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులోకి ఒక 2 teaspoons వరకు మెంతులు, అలాగే ఒక 2 teaspoons వరకు ఆవాలు, 1 teaspoon జీలకర్ర వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుంటే మనకు ఈ పొడి వల్ల ఈ పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, ఇలా మెంతులు ఆవాలు చిత్పట్లాడి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకుని తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పొడి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెంతులు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకు మెత్తని పౌడర్ అవుతుంది. అలాగే చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా ఉసిరికాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసుకుని తర్వాత రుచికి తగినట్టుగా సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే ఒక 2 teaspoons వరకు సాల్ట్ని వేసుకున్నాను. కావాలి అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా వేసుకుని ఈ ఉసిరికాయని ఉప్పుని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకుని ఇందులోకి పండుమిర్చి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. ఈ పండుమిర్చిలోని వాటరు ఉసిరికాయలోని వాటర్ మనకు సరిపోతుంది. వాటర్ వేస్తే కనుక మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. వాటర్ అసలు ఏమీ అవసరం లేకుండానే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పొడి చేసి ఉంచుకున్న ఆవాలు మెంతులు పొడిని అలాగే ఒక 2 పెద్ద నిమ్మకాయలని రసం తీసుకుని వేసుకోవాలి. ఉసిరికాయ పులుపు ఉంటుందని ఏమీ అనుకోనవసరం లేదు. ఈ పచ్చడికి నిమ్మరసం వేసుకుంటేనే మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న ఈ ఉసిరి పండుమిర్చి పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 100 grams వరకు పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే మనకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఈ పచ్చడికి మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే తాలింపు దినుసులను కూడా వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు. ఇప్పుడు వీటిని అన్నిటినీ వేసుకుని మిక్స్ చేసుకుంటూ ఈ తాలింపు దినుసులు అన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు అంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఉంటే కనుక కొద్దిగా ఇంగువను కూడా వేసుకుని అప్పుడు ఈ పచ్చడిని వేసేసుకోవాలి. ఈ మనం గ్రైండ్ చేసుకుని పచ్చడిని అంతటినీ కూడా వేసుకుని ఆయిల్ అంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటే ఈ పచ్చడి అంతా కూడా ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఉసిరికాయ కదండి, మనకు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలాగే ఆయిల్ని కూడా ఎక్కువగానే పీల్చుకుంటుంది ఈ పచ్చడి. చూడండి, ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంది. ఇప్పుడు దీనిని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes అలా ఉడకనిస్తే కనుక పచ్చివాసన అంతా పోయి మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదే స్టేజ్లో ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకుని సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు
ఇలా మనం మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా జాడీలోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే కనుక మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months నిల్వ ఉంటుంది. బయట అయితే కనుక ఒక 15 to 20 days నిల్వ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో నోరూరించే రాసి ఉసిరికాయ పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకుని కొద్దిగా నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకుని కలుపుకుని తింటే అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత బాగా నచ్చుతుంది. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, హెల్దీగా, టేస్టీగా, సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.